చాలా కీలక అంశాలను ఆయన పొందుపరిచారు. చిరంజీవి చేసినటువంటి ఆ ట్వీట్ చూద్దాం ఒకసారి. చిరంజీవి ట్వీట్ కనుక చూస్తే ఈ వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక మహిళా మంత్రిగా ఉంటున్న మీరు ఈ రకంగా వ్యాఖ్యానించడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సో సాఫ్ట్ కార్నర్గా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ పైన ఏది పడితే అది మాట్లాడి ఎవరు పడితే వారు మాట్లాడడం, మా యొక్క అభిప్రాయాలను మా యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా రోడ్డున పడేసి మీ యొక్క స్వార్థం కోసమో రాజకీయ అంశం కోసమో లేకుంటే మీ ఎదుగుదల కోసం వినియోగించుకోవడం అనేది కామన్గా మారిపోయింది. ఇటువంటి సమయాల్లో మన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకం కావాలి. ఇటువంటి విషయాలను డెఫినెట్గా ఖండించాలి, మనమంతా కలిసి వాటిపై పోరాడాలన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. నో వన్ షుడ్ స్టూప్ టు దిస్ లెవెల్ ఫర్ స్కోరింగ్ పొలిటికల్ పాయింట్స్. ఎవరు కూడా ఈ రకంగా ప్రయత్నం చేయకూడదు. మీ యొక్క రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం ఈ రకంగా ప్రయత్నం చేయకూడదు. చివరిగా ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే ట్రస్ట్ ద కన్సర్న్డ్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. సో అంటే ఇక్కడ ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే దాన్ని తిరిగి తీసుకోకపోతే, దాన్ని ఉపసంహరించుకోకపోతే బాగుండదు, ఉపసంహరించుకుంటారని నేను కోరుకుంటున్నానంటూ ఆయన మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎన్టీఆర్ విషయానికి